ఏదో ఒక రోజు ఆయనే చేస్తాడు. ఏమిటి భామా తీవ్రంగా ఆలోచిస్తున్నావు? సక్కు నీ ఆడపడుచు కూతురేగా. నీకా కుటుంబం అంటే పడదు, అవునా? పర్వాలేదు, సమాధానం చెప్పడానికి ఇంత సమయం తీసుకుంటున్నావంటే పర్వాలేదు, నేను చూసుకుంటాను. అయ్యో పిన్ని, ఆగు. అపార్థం చేసుకుంటున్నావు, ఎందుకు కుదరదు? నేనేం ఆలోచిస్తున్నానంటే, మీ ఇంట్లో పాండురంగుడు పేరెత్తితే అందరూ మండిపడతారు కదా. ఈ సక్కు ఏమో పొద్దున లేచినప్పటి నుంచి ఆయన పేరు జపం చేస్తూ ఉంటుంది. ఏం చెప్పాలో తెలియట్లేదు. పిన్ని, నీ కోరికని కాదంటున్నాను అనుకోకు. అది ఈ సక్కు సంబంధం మీ కుటుంబానికి, అదే దిగంబర్రావుకి అస్సలు అతకదు. రాత్రి పగలు ఒకటే జాస, పాండురంగా పాండురంగా పాండురంగా. అది రోజంతా పాండురంగడి భక్తిలో మునిగి తేలుతూ ఉంటుంది. దానికి పిచ్చేమోనని నాకు అనుమానం. అయినా నేను చెప్పడం కాదు, ఆ రోజు నీ కళ్ళతో నువ్వే స్వయంగా చూసావు కదా పిన్ని. నువ్వు కూడా అన్నావు కదా, ఈ పిల్ల ఏ ఇంటికి కోడలవుతుందో ఆ కుటుంబం నాశనం అవుతుంది అని. ఇది ఏ ఇంటికి కోడలవుతుందో ఆ ఇల్లు సర్వనాశనం అవుతుంది, విధ్వంసం జరుగుతుంది. దీనివల్ల వాళ్ళు బికారులవుతారు. అంతా అంతా తెలిసి కూడా ఆ పెళ్లి సంబంధం కోసం ఇక్కడికి వచ్చావా? నేను నమ్మలేకపోతున్నాను పిన్ని. నువ్వు దిగంబర్రావుకి సంబంధాలు చూస్తున్నావని ఊళ్ళో వాళ్ళకి తెలిస్తే ధనవంతులు వచ్చి వరుసలో నిలబడతారు. వాళ్ళల్లో ఒకరిని నువ్వు ఎంపిక చేసుకో. బాబా, మనకి తెలియని విషయాలు కూడా నాగోజీ బాబా లాంటి గొప్ప వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తాయి. ఆయన దివ్య దృష్టితో చూస్తారు. నీకు తెలుసు, బాబా మా కుటుంబానికి గురువని. ఏం చేస్తే మనకి మంచిదో మనకంటే ఆ బాబాకే బాగా తెలుసు. మాకు నాగోజీ బాబా మాట వేదవాక్కుతో సమానం. ఇది ఆయన ఆదేశం. దిగు పెళ్ళి సక్కుతో జరగాలని ఆజ్ఞ ఇస్తే పాటించి తీరాలి. ఇక దాని గురించి చర్చ ఉండకూడదు. ఆయన ఆజ్ఞ నీకు చెప్పాను. చెయ్యగలిగితే చెయ్యి, చెయ్యలేకపోతే ఇప్పుడే చెప్పి నేనే వెళ్ళి అడుగుతాను. సగు గనక పిన్నికి కోడలైతే ఈవిడ దాన్ని రాచి రంపాన పెడుతుంది. ఎందుకంటే అది అక్కడికి వెళ్ళి కూడా పాండురంగడి జపం చేస్తుంది. సక్కుకి నరకం తప్పదు. అది దానికి యావజ్జీవ శిక్ష అవుతుంది. అది పెళ్లి చేసుకొని యాతన అనుభవించాలి. నా ఇందు బిందుల పెళ్లికి అడ్డొస్తుందా? చావే బాబా. అయ్యో, దిగులు పడకు పిన్ని. నేను కలలో కూడా నీ మాటని కాదనను. నువ్వు బాబా మాటకి ఎంత విలువిస్తావో నేను కూడా నీ మాటకి అంతే విలువిస్తాను. నేనిప్పుడే ఉమా వాళ్ళ ఇంటికి వెళ్ళి నీ మనసులో ఉన్న మాటని వాళ్ళకి తెలియజేస్తాను. చాలా సంతోషం. చెప్పు సక్కుబాయ్. ఇప్పటి వరకు అన్నీ నీ మనసుకు నచ్చినట్టు జరిగాయి. మరి మా మనసుకు నచ్చే విషయం ఎప్పుడు జరుగుతుంది? దేని గురించి అంటున్నానో అర్థమవుతోంది కదా. నువ్వు ఇలా మాట్లాడుకు బామ్మ. నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. నేను పెళ్లి చేసుకోను. ఇంకెప్పుడు ఈ విషయం మాట్లాడుకు. అలా అంటే ఎలా? చూడు సకు, ఇప్పుడు నీ పెళ్లి విషయం కాకపోతే నా పెళ్లి విషయం మాట్లాడతారా ఏంటి? నేనిప్పుడు అదే పని మీదే ఇక్కడికి వచ్చాను. కానీ పిల్లల ముందెందుకులే, మీరు బయటకు పడండి. పిల్లలు బయటకు వెళ్ళి చెట్టు కింద కూర్చొని ఆడుకోండి. సరదాగా ముగ్గురు కబుర్లు చెప్పుకోండి. వెళ్ళండి. ఉమాదేవి, వెంటనే లడ్డూలు చేసి అందరికీ తినిపించు. ఎన్నో పూజలు, నోములు, వ్రతాలు చేసినా కూడా ఇంత పెద్ద ఐశ్వర్యవంతుల పెళ్లి సంబంధం మీలాంటి కటిక నిరుపేదలకి దొరకడం అసాధ్యం. కానీ సక్కుకొచ్చింది.
సక్కు మా రమ అమ్మమ్మ ఎంత పెద్ద గయ్యాళి అంటే అందరూ ఆవిడ్ని చూసి గడగడ వణికిపోతారు, భయపడిపోతారు. కానీ ఆవిడ మమ్మల్ని అనదు, మమ్మల్ని గారాబం చేస్తుంది, కన్న తల్లిలా చూసుకుంటుంది. కానీ నిన్ను ముద్దు చెయ్యదు, ఎందుకంటే ఆవిడ నీకు అత్తగారవుతుంది కదా. ఆవిడ క్రమశిక్షణకి చాలా ప్రాముఖ్యం ఇస్తుంది. అయ్యో దేవుడా, పెళ్లి సంబంధమా? ఏమండి, తను చెప్పింది విన్నారా? మీరు కాస్త అర్థమయ్యేలా చెప్పండి. వాళ్ళది ఏ ఊరు, వాళ్ళు ఎవరు? భామ తెచ్చిన పెళ్లి సంబంధం కాబట్టి బాగా ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి. చెప్తాను, వివరంగా చెప్తాను. ఉమాదేవి, మా పిన్ని మనోరమ్మ తన కొడుకుకి సక్కుని చేసుకుంటానని అడిగింది, వాళ్ళ కొడుకు దిగంబర్రావుకి. మా మనోరమ్మ పిన్ని మీకు తెలుసు కదా, చాలా తెలివైంది. ఇంటి పనులు చూసుకుంటూ వ్యాపారం కూడా చేస్తోంది. ఆవిడ కష్టపడి స్వయం కృషితో నష్టాల్లో ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేసింది. ఎన్నో ఎకరాల పొలం ఉంది, వ్యాపారం లాభాల్లో నడుస్తోంది, ఇంకా వడ్డీలకు కూడా డబ్బిస్తుంది. వాళ్ళింట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తోంది. వాళ్ళకి ఏ లోటు లేదు, ఎలాంటి కొరత లేదు, గొప్ప పేరు ప్రఖ్యాతులు కూడా ఉన్నాయి. ఆవిడికి కనుక సక్కు నచ్చితే సక్కు అంత అదృష్టవంతురాలు ఈ లోకంలో ఉండదు. మా పిన్ని తన కొడుకు దిగంబర్రావుకి మీ సక్కుని చేసుకోవాలనుకుంటోంది. ఇదిగో ఉమా, నీకు మా మనోరమ పిన్ని గుర్తుండే ఉంటుంది, అవునా? కోపం వస్తే కళ్ళు పెద్దవి చేస్తుంది, ఇలా గుడ్లూరుమి చూస్తూ అంటుంది, ఏంటి పిల్ల, మీ అమ్మా నాన్నలు నీకు సంస్కారం నేర్పించలేదా? ఆచారాల సంప్రదాయాల గురించి చెప్పలేదా? 3 పూట్ల తిని ఒళ్ళు పెంచితే సరిపోదు, బుద్ధి జ్ఞానం ఉండాలి అంటుంది. తను మహా కోపిష్టి, కోడలనైతే వదలదు, చెవి మెలి పెడుతుంది. ఇదిగో ఆవిడ అంతటితో ఊరుకోదు, దుడ్డు కర్రతో చితక బాదుతుంది. మనోరమ్మ అమ్మమ్మ భయంకరమైన కోపిష్టి, ఆవిడకి చాలా అహంకారం. పని చేయకుండా ఎగ్గొడితే బంగో పెట్టి గుద్దలు గుద్దుతుంది. కనీసం కడుపు నిండా తిండి కూడా పెట్టదు. మా రమ అమ్మమ్మ కోపం వస్తే చితక బాదుతుంది. చేతుల మీద, నాలుక మీద, కాళ్ల మీద వాతలు పెడుతుంది. నీ కథ ముగిసిపోయినట్టే, పెళ్లి సంబంధం వచ్చిందని ఎగిరి గంతలేకు. అవును, ఇదివరకు ఒకసారి మీ ఇంటికి వచ్చినప్పుడు చూసినట్టున్నాను, నాకు సరిగ్గా గుర్తుకు రావట్లేదు. గుర్తు రాకపోతే పోని, ఇప్పుడు ఎలాగో సంబంధం కుదుర్చుకోబోతున్నారుగా. ఆవిడ పెళ్లి చూపులకి ఇక్కడికి వస్తుంది, అప్పుడు చూద్దు గాని. పెద్ద మూర్ఖురాల్లా ఉంది. అమ్మా నాన్నలు గాలికి వదిలేసినట్టున్నారు. చూడు సత్యభామ, వినడానికి బాగానే ఉంది. నువ్వు చెప్పిన మరుక్షణం నీ మాటలు నమ్మి మేము ఎగబడతామని నువ్వు అనుకోకు. వాళ్ల స్వభావం ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మంచి వాళ్ళో చెడ్డవాళ్ళో తెలుసుకోవాలి కదా. నిజమే, వాళ్ళ మనస్తత్వాలేంటో తెలుసుకోవాలి, అదే అన్నిటికంటే ముఖ్యమైంది. అలాగే, అదే నేను చెప్తున్నాను కదా స్వయానా మా పిన్ని అని. ఇంకా ఇంకా ఎందుకు మీరు భయపడుతున్నారు? నీ పిన్ని కాబట్టే భయపడుతున్నాను. ఎంతైనా నీ బంధువు, నీ లక్షణాలే ఉంటాయని భయపడుతున్నాను. చూడండి పెద్దమ్మా, నేను మంచి మనసుతో ఈ సంబంధం గురించి మీకు చెప్పాను. అవును సత్యభామ, నేను కాదని ఎప్పుడన్నాను? నువ్వే చెప్పు. సంబంధం వచ్చిన మరుక్షణమే ఎవరైనా ఒప్పుకుంటారా? శివప్ప రేపో మాపో వాళ్ళ ఊరికి వెళతాడు, వాళ్ళ గురించి ఆరా తీసి అన్నీ తెలుసుకుంటాడు. ఆ తర్వాత మేము ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తాం.